పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా పంజుగుల శ్రీశైల్ రెడ్డి నియామకం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లుగా తెలుస్తోంది. పైలట్ రోహిత్ రెడ్డిని కేసీఆర్ తప్పించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను బీఆర్ఎస్ శ్రేణులు పకడ్బందీగా జరిగేలా చూడాలని ఇన్ఛార్జి శ్రీశైల్ రెడ్డి కోరారు. ప్రతి పోలింగ్ బూత్కు ఒక్కొక్క బూత్ లెవెల్ ఏజెంట్ను నియమించుకోవాలని కూడా సూచించారు శ్రీశైల్ రెడ్డి. పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటాను అని ఈ నేపథ్యంలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు శ్రీశైల్ రెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, శ్రీశైల్ రెడ్డి నియామకం ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి అంటే కేసీఆర్ ఆదేశాల మేరకే శ్రీశైల్ రెడ్డి నియామకం జరిగిందనేటువంటి మాట అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో తాండూరు నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జ్ లేరు కాబట్టి, ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు కాబట్టి ఫామ్ హౌస్ కేసులో ప్రధానంగా ఆయనను తప్పించి మరి నియోజకవర్గంలో పట్టు దాంతో పాటుగా దానికి సంబంధించి ఇటు ఎస్ఐఆర్కు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్కు క్యాడర్ అంతా కూడా ఎక్కడ చెల్లాచెదురు కాకుండా దాంతోపాటు మొత్తం కూడా పార్టీ అధిష్టానం ఎక్కడ కూడా ఇది కాకుండా తాండూరు నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా మరి ప్రస్తుతం ఆయన ఏదైతే పంజుగుల శ్రీశైల్ రెడ్డిని నియమించడం జరిగింది. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు కూడా మరి అటు కేసీఆర్ ఆదేశాల మేరకు సోమభరత్ రాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సోమభరత్ కూడా మరి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ తాండూరుకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో మరి పెద్ద ఎత్తున ఈ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత చెడ్డ పేరు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ చెడ్డ పేరును తుడిచేసి కొత్తగా మరి ఇన్ఛార్జ్ను నియమించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రస్తుతం తాండూరులో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఇటు క్యాడర్ ఎక్కడ కూడా నిరాశ పడకుండా, బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడ కూడా తాండూరు నియోజకవర్గంగా ఎక్కడ కూడా నిరాశ పడకుండా, అలాగే కార్యకర్తలు గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు నిరుత్సాహపడకుండా కొత్త ఇన్ఛార్జ్ని అయితే ఎన్నుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం పైన, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరి పట్టు సాధించడం కోసం కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏదైతే హామీలు కావచ్చు ఇవన్నిటినీ కూడా మరి ఎత్తి చూపాలి కాబట్టి అక్కడ కూడా మరి ఎలాంటి ఇది ఉండకుండా, దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఐఆర్ రాబోతుంది కాబట్టి ఎస్ఐఆర్కు సంబంధించి కూడా బూత్ లెవెల్లో మరి ఎలాంటి అవాంఛనీయంగా అంటే ఈ ఓటర్లకు సంబంధించి మరి కొంత బీఆర్ఎస్ క్యాడర్ ఏదైనా ఉంటే అక్కడ ఓటర్లు కూడా తొలగించే అవకాశం ఉన్నదనే అపోహ ఉంది కాబట్టి ఈ అపోహలన్నీ కూడా మరి పోవడానికి ఇటు ఇన్ఛార్జ్ నియమించారు. ఇన్ఛార్జు పెద్ద ఎత్తున పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీలోనే మరి ఆ పర్సన్ కాబట్టి ప్రస్తుతం అక్కడ ఆయన కూడా మాట్లాడుతూ అక్కడ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయన కూడా మాట్లాడుతూ శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం తాండూరుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ క్యాడర్ని అంతా కూడా నేను సమన్వయం చేస్తాను. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నేను అన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన మాట్లాడతాను. బీఆర్ఎస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. అలాగే ఎస్ఐఆర్కు సంబంధించి కూడా బూత్ లెవెల్లో ఎక్కడ కూడా పార్టీకి అన్యాయం జరగకుండా చూస్తానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం అంటే ప్రస్తుతం ఏదైతే ఆ తాండూరులో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొంత బీఆర్ఎస్కి కొంత మరి చెడ్డ పేరున్న పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఇది చేయడానికి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సో దాంతోపాటుగా పార్టీ బలోపేతం ప్రధాన ఎజెండా, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఎజెండా ముందు పెట్టిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఆయనను మరి నియమించినట్టు తెలుస్తూ ఉంది. ఇది ఒక కీలక పరిణామం అని కూడా చూడొచ్చు మురళి. అయితే పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో జరిగినటువంటి డ్యామేజ్ని శ్రీశైల్ రెడ్డి కవర్ చేయగలరా? పార్టీకి జరిగినటువంటి డ్యామేజ్ కావచ్చు, నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నిటిని తట్టుకొని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో నేతలు కార్యకర్తలు యాక్టివ్ అయ్యేలా శ్రీశైల్ రెడ్డి చూడగలరా అనేటువంటి మరొక సందేహం కూడా ఉంది కదా సత్య, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా మీరు అన్నట్టు మరి శ్రీశైల్ రెడ్డి కూడా అంటే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్న టైంలో కూడా ఆయన సెకండ్ స్థాయి లీడర్గా పనిచేసిన పరిస్థితి ఉంది. ఆయనకు సుదీర్ఘ అనుభవం కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఇచ్చినటువంటి కేసీఆర్ ఏదైతే బాధ్యత ఇస్తారో సో ఆయన అన్నీ ఆలోచించే ఇస్తారు కాబట్టి సో ఆ బాధ్యతలు నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా
నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామంటూ కూడా ఆయన ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో కూడా కార్యకర్తలకి అలాగే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మొత్తం కూడా విజయం సాధించడానికి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని విషయాలలో కూడా అక్కడ తాండూరులో ఎట్లాంటి వైఖరి ఇది చేస్తున్నారు, మొత్తం కూడా తాండూరుకు సంబంధించినటువంటి నిధులు ఇవ్వకపోవడం కావచ్చు, ఇవన్నిటిపైన కూడా నేను పెద్ద ఎత్తున పోరాటం చేస్తానంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో మరి కొత్త జోష్ మొదలైందని చెప్పుకోవచ్చు. క్యాడర్ కూడా అక్కడ చాలామంది, ఎందుకంటే ఒక కొత్త వ్యక్తి వస్తే కనుక కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి. కానీ ఆయన గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మరి సేవలు అందించారు, అక్కడ సెకండ్ క్యాడర్ లీడర్గా మరి ఆయన సేవలు అందించారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఎక్కడా మరి వ్యతిరేకత లేదు అనేది స్పష్టంగా కనబడుతోంది. అందరి ఆశీస్సులతో, ఇటు రాష్ట్ర క్యాడర్ ఆశీస్సులతో అలాగే కేసీఆర్ ఆశీస్సులతో నేను ఖచ్చితంగా తాండూరు ప్రజల కోసం, తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోసం కూడా కష్టపడతాను, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ నేను ముందుకు తీసుకెళ్తాను బీఆర్ఎస్ పార్టీని అంటూ కూడా వాళ్ళు ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా శ్రీశైల్ రెడ్డి పంజుగుల నియామకం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే పైలట్ రోహిత్ రెడ్డిని తప్పించారు కేసీఆర్. ఆయన విషయంలో జరిగినటువంటి తప్పిదం కావచ్చు, పార్టీ డ్యామేజ్ని శ్రీశైల్ రెడ్డి కవర్ చేస్తారనేటువంటి మాట కార్యకర్తల్లో ధైర్యం నింపడం కావచ్చు, తిరిగి పార్టీ కార్యక్రమాల్లో ఏ విధంగా యాక్టివ్ అవడంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ ప్రక్రియను బీఆర్ఎస్ శ్రేణులు పకడ్బందీగా జరిగేలా చూడాలని కూడా ఇన్ఛార్జ్ శ్రీశైల్ రెడ్డి కోరినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పోలింగ్ బూత్కు ఒక్కొక్క బూత్ లెవెల్ ఏజెంట్ను నియమించుకోవాలని కూడా శ్రీశైల్ రెడ్డి అయితే సూచించారు. ఆయన చెప్పినటువంటి మాట, ఇన్ఛార్జిగా నియామకం అవ్వగానే పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను అండగా ఉంటా అనేటువంటి ఒక భరోసాతోటి ఇమ్మీడియట్గా కూడా శ్రీశైల్ రెడ్డి స్పందించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తూ పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తారంటూ కూడా కామెంట్ చేశారు శ్రీశైల్ రెడ్డి.